2025 డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం జిల్లా కొమరూలులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు జడ్పీటీసీ సభ్యుడు సారే వెంకటనాయుడు తెలిపారు. కొమరూలు చెక్ పోస్ట్ కు వెళ్లే రహదారిలోని పాండు వెల్డింగ్ షాప్ ఎదురుగా గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. డిఎస్సి నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ నిరసన ద్వారా డిమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. రిలే దీక్ష ఏర్పాట్లపై శుక్రవారం ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యక్రమ విజయవంతంపై చర్చించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు వెంగయ్య చౌదరి, మండల అధ్యక్షుడు మేరుగా రవికుమార్, వైస్ ఎంపీపీ షేక్ మౌలాలి, ఎంపీటీసీలు సుభాని, తిరుపతి రాజీవ్, నాయకులు చేదుల్లా రమణారెడ్డి ఉన్నారు. వైసీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే 8వ తారీఖు అంటే రేపు జరగబోయేటువంటి శనివారం రోజున కొమరోలు మండలంలో రిలే నిరాహార దీక్ష చేయుచున్నాము. ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ అయినటువంటి నాగార్జున రెడ్డి గారు, వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరినీ కూడా, వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వివిధ హోదాలలో ఉన్నటువంటి ఈ కొమరోలు మండలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వము డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకల గురించి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేయమని చెప్పేసి పార్టీ ఆదేశించి ఉన్నది. కాబట్టి పార్టీ ఆదేశం మేరకు కొమరోలు మండలంలో రేపు 8 శనివారము ఉదయం 10 గంటలకు రిలే నిరాహార దీక్ష స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాము. ఏదైతే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, యువత కావచ్చు, ఈ డిఎస్సిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరికైతే స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అందరినీ కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. దాంట్లో కూడా ఈ నిరాహార దీక్షలో ఒక భాగమే. కాబట్టి ఖచ్చితంగా యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మేము చేపట్టబోయే రిలే నిరాహార దీక్షను అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను అందరినీ చేతులు జోడించి కోరుకుంటా ఉన్నాను.